అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మనకి ఒక అలవాటు ఉంటుందండి. ఎవరన్నా ఏదైనా ఒక మంచి చీర కట్టుకున్నారనుకోండి, డిఫరెంట్‌గా ఉన్నది. అబ్బా! ఈ చీర చాలా బావుంది అని తల తిప్పి చూస్తాం. వీలైతే అది మనం కూడా కొనుక్కుందాం అని కూడా ఆలోచిస్తాం. ఎక్కువ ఖరీదు వాటికనుకోండి, వాటి జోలికి పోము. చూసి ఆ! బావుంది అని అనుకుంటా. నా మటుకు నేను. మామూలు తక్కువ ప్రైస్‌లో నార్మల్ శారీస్ అనుకోండి, కొనుక్కోవచ్చు కదా! అలా అనుకుంటాననమాట. అట్లా అనుకున్నది ఈ వైట్ అండ్ డార్క్ బ్లాక్ లాగా కనిపిస్తోంది గానీ, వైట్ అండ్ బ్లాక్ అనుకోండి. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనేది ఎప్పుడూ ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్ అనమాట అండి. మొన్న ఒకసారి గుడికెళ్ళినప్పుడు ఒక ఆవిడ కట్టుకొని వచ్చారు. వీటిల్ని చుట్టు చెంగావి చీరలని అంటారండి. పూర్వం బాగా అమ్మ వాళ్ళ టైంలో బాగా కట్టేవాళ్ళు చుట్టు చెంగావి చీరలు. మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ వస్తూ ఉంది. వైట్ అండ్ బ్లాక్ ఎక్కడ దొరుకుతది? అట్లానని అనుకున్నా. అమెజాన్‌లో వెతికితే దొరికిందనమాట. శివరాత్రి రోజున శివయ్యకి తెల్లని విభూతితో అభిషేకం చేసుకుంటూ ఈ శారీనే కట్టుకున్నాననమాట. ఇది కట్టుకుని అభిషేకం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే తెల్లని చీర కట్టుకుని, తెల్లని విభూతితో శివయ్యకి అభిషేకం చేస్తున్నాను అని అలాగా ఫీల్ అయ్యాననమాట అండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి చీర వెతకాలి మార్కెట్‌కెళ్ళి అలా అంటే మనకు కొంచెం కష్టం అవుతది. షాప్‌కెళ్ళి ఏవండీ తెలుపుకి నలుపు అంచు ఉండాలి. తక్కువ ప్రైస్‌లో ఉండాలి. మనం కట్టుకునే విధంగా ఉండాలి కదా! మళ్ళీ ఏ సిల్కో, పలచగానో, ఆర్గంజానో ఉంటే మనకి నప్పదు. ఇట్లా ఇన్ని వెతుక్కోవాలంటే కష్టం కదా! అమెజాన్‌లో మాత్రం అండి ఎటువంటిదైనా దొరికేస్తదండి. ఇదిగోండి ఇదే ఉదాహరణ. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. వైటు, బ్లాకు అందరూ ఇష్టపడకపోవచ్చు. బిస్కెట్ రంగు, బ్రౌను, డార్క్ బ్రౌను కాంబినేషన్ ఉంది. అది ఎటువంటి శరీర ఛాయ ఉన్న వాళ్ళకైనా బాగా సూట్ అవుద్దండి. మీకెవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. దీని ప్రైస్ వచ్చి రూ. 999. లింక్ ఇస్తున్నాను చూడండి. అలానే నాకు ఇదొకటి ఈ కాంబినేషన్ ఒకటి నచ్చి ఆర్డర్ పెట్టాననమాట అండి. డార్క్ బ్లూ లైట్ సీ బ్లూనా అంటారు దీన్ని? లైట్ బ్లూ బార్డరు 2 వెంపులా. మొత్తం శారీ అంతా జరీ చెక్స్ వచ్చిందండి. ఈ కాంబినేషనే చాలా బావుంటది. ఇది చూడంగానే నచ్చి ఆర్డర్ పెట్టాను. చాలా బావున్నదండి. ఇది కూడా సుంగుడి కాటనే. ఇది కూడా సుంగుడి కాటనే. సుంగుడి కాటన్ అనేసరికి మనకి నేత బావుంటదండి. సమ్మర్‌లో గాని ఎనీ సీజన్ మనం కట్టుకోవచ్చు. ఇది కూడా అట్లనే సుంగుడి కాటను. ఇది కాటన్ కదా! కాటన్ మీద జరీ. కాటన్ కాకుండా కొంచెం పట్టు మీద అనుకోండి వేలల్లో ఉంటది ఖరీదు. ఇది మాత్రం 1200 చిల్లరండి. కాంబినేషన్ నచ్చి తెప్పించాననమాట. ఇగో చూడండి ఎంత బావుందో. ఈ కాంబినేషన్ చూసారా చాలా బావున్నది కదా! అందుకనే ఆర్డర్ పెట్టాను. నిజంగానే చాలా బావున్నదండి. ఇలాంటి రేర్ కాంబినేషన్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే మనం అమెజాన్‌లో సెర్చ్ చేసినప్పుడు మనకి దొరికేస్తూ ఉంటాయి కదా! దీనికి బ్లౌజ్ ఉండదండి. బ్లౌజ్ ఉన్నా వేస్టు. ఎందుకంటే చీరలో బ్లౌజు నేనంత ఇష్టపడను. మళ్ళీ దానికి లైనింగ్ వేసి కుట్టించుకోవాలి ఇలాగ. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఇటువంటి ప్లెయిన్ బ్లౌజులున్నాయనుకోండి, పేరప్ చేసి వేసేసుకోవచ్చు కదా! ఇట్లా ఆనంద బ్లూ బ్లౌజ్ ఉందనుకోండి, కట్టేసుకోవచ్చు. లేదా డార్క్ బ్లూ ఉందనుకోండి, కట్టుకోవచ్చు. కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్‌గా కూడా ఈ మధ్య అందరూ వేస్తున్నారు. అలా అయినా వేసుకోవచ్చు. ఇక మన దగ్గర ఎటువంటి బ్లౌజు లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే, అప్పుడు బ్లౌజ్ కుట్టించుకోండి. బావుందండి ఈ పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు బ్లౌజుకి కూడా అండి చాలా ఖర్చయిపోతోంది. అందుకనమాట. ఈ కాంబినేషన్ నచ్చి మధ్యలో అంతా చెక్స్ అనమాట. ఇప్పుడు చెక్స్ ఫ్యాషన్ నడుస్తోందండి. అందుకని ఈ శారీని ఆర్డర్ పెట్టాను. చాలా బావున్నదండి. కాంబినేషన్ బావుంది. మెటీరియల్ క్లాత్ బావున్నది. ఈ చెక్స్ అంతా కూడా బావున్నది. 1200 చిల్లరకి మంచిగా రిచ్ లుక్ తోటి వచ్చి ఉన్నది కాబట్టి నచ్చింది నాకు. ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉండదండి. ఇవి ఓన్లీ శారీసే. మన దగ్గరున్న బ్లౌజులతో మ్యాచ్ చేసేయొచ్చనుకోండి. నెక్స్ట్ ఈ శారీస్ ఒకటి నడుస్తున్నాయండి. ఇప్పుడు మంగళగిరి శారీస్‌లో కూడాని డిజైనర్ చేయిస్తున్నారు. ఇలాగా స్ట్రైప్స్ అడుగున పోల్కా డాట్స్ వచ్చి, డిజైన్‌లొచ్చి అలా అనమాట. అమెజాన్‌లో ఈ శారీ చూడంగానే మంగళగిరి చీర నాకు గుర్తుకొచ్చి ఆర్డర్ పెట్టాననమాట. ఈ డిజైను మనం ట్రై చేయొచ్చునని చెప్పి బావున్నదండి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ గాబట్టి నాకు చాలా బాగా నచ్చిందండి. దీనిలో ఈ శారీలో అయితే బ్లౌజ్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా. బ్లౌజ్ ఇలా వచ్చింది. పళ్ళు ఏమో ఇట్లాగా.
పళ్ళు కూడా డిఫరెంట్‌గా బావుంది. డిఫరెంట్‌గా ట్రై చేద్దాము శారీస్ ఏమన్నా అనుకున్నప్పుడు ఇట్లా తక్కువలో మనం ప్రయత్నించొచ్చండి. దీని ప్రైస్ చాలా తక్కువే కాబట్టి రెగ్యులర్ యూజ్‌కి కావాలనుకునే వాళ్ళు, అట్లానే డైలీ వేరు జాబ్స్ చేసే వాళ్ళకి డైలీ వేర్ ఎక్కువ అవసరం అవుతాయి కదా శారీస్. అటువంటి వాళ్ళకి ఈ శారీస్ చాలా బావుంటాయండి. డిఫరెంట్‌గాను ఉంటుంది. తక్కువ ప్రైస్‌లోనూ ఉంటుంది కాబట్టి ట్రై చేయొచ్చు. ఇది సిల్క్ కాదు, అలా అని కాటను కాదు కాబట్టి మెటీరియల్ కూడా బావున్నది. పల్చగా లేదండి. అమెజాన్‌లో ఇలా శారీసే కాదండి, రకరకాలయి దొరుకుతూ ఉంటాయి. ఇదేంటో తెలుసా అండి? స్విచ్ బోర్డ్‌లకి అంటించే సింబల్స్ అనమాట. దీని మీద ఫ్యాను, టేబుల్ ఫ్యాను, లైట్లు, ట్యూబ్ లైటు, ప్లగ్ పిన్నులు, మిక్సీది ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట అండి. ఇవి ఈ రౌండ్‌ని తీసి జస్ట్ మనం ఆహ్, స్విచ్ బోర్డ్‌కి అతికించుకోవటం. స్విచ్‌లకి అతికించటమేననమాట. ఏవండీ ఇప్పుడు స్విచ్ బోర్డులో ఒక 10 స్విచ్‌లుంటాయండి. ప్రతిసారి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము మనం. ఇలాంటిదేదన్నా ఉందనుకోండి, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అట్లానే మనకంటే అలవాటయిపోతుంది ఇంట్లో ఉండేవాళ్ళకి. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఏవండీ ఎవరో బంధువుల వరకు కాదండి. మా పిల్లలొస్తారు వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ఒక స్విచ్ ఎయటానికి 1, 2, 3, 4 స్విచ్‌లేస్తారు. మళ్ళీ 3 కడుతూ ఉంటారనమాట. అట్లాగా కాకుండా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇది బావున్నది. తక్కువ ప్రైసేనండి. 199కి 3 షీట్‌లొచ్చినియి. బావున్నది. ఇలాంటివి కూడా అమెజాన్‌లో మనకి చక్కగా దొరికేస్తూ ఉంటాయనమాట. అందుకనే నాకు అమెజాన్ షాపింగ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి. తర్వాత మాకిక దోమలొకటి విపరీతంగా పెరిగిపోతున్నాయండి. కొంచెం మొక్కలుండటం వల్ల అలా అనుకుంటా. ఇది డోర్‌కి పెట్టే దోమతెర లాంటిదనమాటండి. మనం డోర్‌కి ఇది అతికించేసేసుకుంటే ఇక దోమలు రావు. మధ్యలోనేమో మ్యాగ్నెట్ ఉంటుంది. ఓపెన్ చేసుకొని మనం లోపలికి రావచ్చు. మళ్ళీ దానికదే ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. ఇది కూడా బావున్నదండి. ఈ దోమతెర ఒక్కటే కాకుండా దీనికి కావాల్సింది ఎలా ఫిట్ చేసుకోవాలి, ఏంటి అంతా కూడాని ఇందులో ఉంటుంది. అట్లనే దానికి కావాల్సినయన్నీ కూడా పంపించేస్తారనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు పెట్టాలి ఇంటికి. నా రూమ్‌కి పెట్టాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే మాకు కొంచెం ఈవినింగ్ టైమ్ అండి విపరీతంగా వచ్చేస్తాయి దోమలు. కొంచెం మొక్కలవి ఎక్కువున్నాయి కదా! అందుకననమాట. ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఉంటుందనమాట. ఓపెన్ అయ్యి టప్‌మని మూసుకునే విధంగా అట్లా ఉంటుంది. ఇదొకటి ఆర్డర్ పెట్టాను. ఇలాంటివన్నీ కూడా మనకి అమెజాన్‌లో ఈజీగా దొరికేస్తూ ఉంటాయండి. అట్లానే మనం కొంచెం ఓపికగా సెలెక్ట్ చేసుకుంటే, ఓపికగా వెతుక్కుంటే తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు కూడా ఉంటాయి. ఒక్కోసారి తక్కువ ప్రైస్‌యి ఏమో ఇవి ఎలా ఉంటుందో ప్రొడక్టు అనే డౌట్ కూడా మనకి వస్తది కదా! మాలాంటి వాళ్ళం ఇన్‌ఫ్లుయెన్సర్‌లం పెడుతూనే ఉంటాం కదండీ! ఆహ్, అమెజాన్‌లో కొన్నయి అలాగా విడిగా అందరూ కూడా ఇప్పుడు ఎవరన్నా అమెజాన్‌లో కొన్నయి వీడియోలు కూడా సరదాగా చేసి పెడుతూ ఉంటారు. అలాంటివి చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. దాని క్వాలిటీ బావుంటే బావుందని చెప్తాం. బాలేదనుకోండి బాగాలేదు అని చెప్తాం. కాబట్టి ఇబ్బందేం ఉండదు. దాని ప్రైస్‌తో సహా మెన్షన్ చేస్తాం కాబట్టి మీకు డౌట్ ఏమీ అక్కర్లేదు. వీటన్నిటి లింకులు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అలానే కామెంట్ సెషన్‌లో పిన్ చేస్తున్నాను. మీకెవరికన్నా అవసరమైతే గనక లింక్ క్లిక్ చేసి ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే హ్యాపీగా మన ఇంటికే వస్తువు వచ్చేస్తుంది. ప్రోడక్ట్ వస్తుంది. దానికోసం షాపులు తిరగక్కర్లేదు, బేరాలు ఆడక్కర్లేదు, ఏమీ పని చెయ్యక్కర్లేదండి. శుభ్రంగా చక్కగా ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకున్నామంటే మన ఇంటికే వస్తది. అవసరమైనియి మీకు కావాలి అనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. అలానే ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టే ఫెసిలిటీ కూడా ఉంది. సిఓడి ఆప్షన్ ఉంటుంది. తర్వాత మనకు ఆ ప్రోడక్ట్ ఏదన్నా అంత ఇదిగా లేదు అని అనుకుంటే రిటర్న్ చేయొచ్చు. లేదా ఎక్స్‌చేంజ్ కూడా చేసుకోవచ్చు. రిటర్న్ చేస్తే నయా పైసా కూడా కట్ అవ్వకుండా మన ఇంటికి మళ్ళీ మన అకౌంట్‌లోకే వచ్చేస్తుంది. మన అకౌంట్‌లోకి మనీ పడుతుంది. ఇంటికి మీన్స్ ఇంటికి రాదండి. అకౌంట్‌లోకి. కాబట్టి అమెజాన్‌లో షాపింగ్ సరదాగాను ఉంటుంది. ఏవండీ ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా థింక్ చేయటం. అంటే మనం ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తున్నామో ప్లస్‌ల కన్నా మైనస్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తదండి. ఎప్పుడైతే నెగెటివ్, మైనస్సు ఆలోచిస్తూ ఉన్నామో అది చాలా రకాలుగా మనల్ని లో చేసేస్తది. అట్లానే అనారోగ్యం పాలు చేస్తది. ఇల్లంతా కూడా ఒక నెగటివిటీ పేరుకుపోతుంది. వీటన్నిటికన్నా కూడా అండి అవసరమైనంత మటుకు మాట్లాడి, అవసరమైన పనులు చేసుకొని, మిగతాయి శుభ్రంగా ఇట్లా అమెజానో ఏయో ఒకటి చూస్తూ ఉంటే మార్కెట్‌లో ఏ ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తది.
అట్లనే ఎంత ప్రైస్ ఉన్నాయి అనేది తెలుస్తది. నచ్చినవేమన్నా మనం షాపింగ్‌కెళ్ళి టైం వేస్ట్ చేయకుండా, అట్లనే తిరగకుండా చక్కగా మన ఇంటికే ఆర్డర్ పెట్టుకునే వీలు కూడా ఉంది కాబట్టి, అమెజాన్ యాప్‌ని ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని చూసుకుంటూ ఉండండి. ఓకేనా అండి? ఈరోజు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చినియి. మీకు కూడా నచ్చితే అవసరం అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.